మాజీ కౌన్సిలర్ రహీం ఆధ్వర్యంలో బ్రూక్ బ్యాండ్ కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు 40 దినాలు ఉపవాసం ఉండి కఠోర దీక్షతో ఆ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారు. సాయంకాలం సమయంలో వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముళ్ళి పావని జంగయ్య, యాదవ్ బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అబసాని యాదగిరి యాదవ్, మాజీ ఉప సర్పంచ్ రాజబోయిన యాదగిరి యాదవ్, నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పి ప్రేమ్ కుమార్, బాలరాజ్ మహేందర్ గౌడ్, కయ్యూమ్ సిరాజ్, ఫరూక్, రఫీయుద్దీన్, సలీం, నాజిమ్, సలీం పాషా, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన 6th డివిజన్ జిహెచ్ఎంసీ అయిన తర్వాత మన 6th డివిజన్ లో సిరాజ్ గారు, రహీం గారు మన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ముస్లిం సోదరులందరికీ మన ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్తున్నా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ మాసము పవిత్రమైనది. అలాంటి మాసంలో వీళ్ళు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి నా తరఫున ఇక్కడ విచ్చేసిన నాతో పాటు పాలు పంచుకుంటున్న నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే మా బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, అలాగే యాదగిరి అన్న గారికి, అలాగే నాతో పాటు పాలు పంచుకుంటున్న కయ్యూమ్ గారికి, మా ముస్లిం సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాసంలో ప్రతి ఒక్కరు అన్ని విధాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి అల్లాని ప్రార్థిస్తారు. అలాగే అందరితో పాటు మన గట్కేసర్ మున్సిపాలిటీ కూడా ఇంకా అన్ని విధాల ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం వాళ్ళు ఎన్నో విధాలా చేస్తూనే ఉంటారు. ముస్లిం అని హిందూ అని తేడా లేకుండా వినాయక చవితి కానివ్వండి అన్ని విషయాలలో ముందుండి నడిపిస్తున్న మా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రహీం, సిరాజ్ మన ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు పార్టీ ఇక్కడ బ్రూక్ బ్యాండ్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నార్సింగ్ మార్కెట్ చైర్మన్, అలాగే మాజీ చైర్మన్ మన పావని జంగయ్య గారు, ఇక్కడికి వచ్చేసిన మాజీ సర్పంచ్ అబసాని యాదగిరి గారు కానీ మిగతా ముస్లిం సోదరులందరికీ సోషల్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది సోదర భావంతో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని తీసుకొని మా రహీం కానీ సిరాజ్ కానీ ఎప్పుడు కూడా వీళ్ళు వినాయకుని పూజలు కానీ ఇఫ్తార్ విందులు కానీ మైసమ్మ పండుగ కానీ ఏదైనా వాళ్ళు హిందూ ముస్లిం సోదర భావంతో నడిపించే ఈ యొక్క ఇఫ్తార్ విందు వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వారికి సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మనము ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులానికి న్యాయం జరిగే విధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా కొంతమంది మతతత్వ పార్టీలు కానీ కొంతమంది నాయకులు చిచ్చు పెట్టాలని చూసినా కూడా ఈనాడు అందరూ మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్గానే నడుచుకోవడం జరుగుతుంది. అలాగే నడుచుకొని ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా, అలాగే ఈనాడు ఈ కార్యక్రమం జరిపించిన ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్ ప్రతి ఒక్క పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.